బాగున్నాయి కదా జగనన్న పెన్షన్ వచ్చిందా నీకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది వెళ్ళావా ఇదివరకు ఎక్కడ ఇచ్చేవాళ్ళు ఓకే అన్న అదే మేము వేస్తామండి. మేము ఎవరికైనా మేము వేస్తాము. మీరే గెలుస్తారేమో. మేము ఎప్పుడైనా మా అవసరం ఏదన్నా మా హక్కు ఏదైనా వచ్చినా కరెంటు బిల్లులైనా గ్యాస్ బండ్లైనా ఇంట్లో ఏదైనా తీసుకొని వస్తాను డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 60 డివిజన్లో సి బ్లాక్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమానికి మా స్థానిక నాయకులందరూ, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జగనన్న వస్తాడా, మీరు ఎవరు మళ్ళీ ఇంత కష్టపడాల్సిన పని లేదు అని చెప్పని. అయినా కానీ ప్రతి అపార్ట్మెంట్ వెళ్ళాను, దాదాపు ప్రతి గడప కూడా టచ్ చేశాను. నేను ఇక్కడున్న మైసూర్ బోండాకు ఒకటే చెప్తున్నాను. గతంలో చెప్పాను ఇంతకుముందు హెచ్ బ్లాక్ తిరిగినప్పుడు, నీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడమా గెలవడమా అని వేరే సంగతులు. ఎమ్మెల్యేగా ఓటు అడగగలుగుతా వచ్చి హెచ్ బ్లాక్ కానీ సి బ్లాక్ కానీ వెళ్ళి అపార్ట్మెంట్కి ఓటు అడిగే దమ్ముందా నీకు? ఓటు అడుగు వెళ్ళి ఓటు అడిగితే అప్పుడు నువ్వు గెలిపో ఓటపో తర్వాత తెలుసుకుందాం. ఓటు అడగని రాలేవు ఇక్కడికి. ఓపిక లేని వ్యక్తివి, ఉన్న అవలక్షణాలు నీకే ఉన్నాయి, తాగుబోతువి. నీకు ఓటు ఎందుకు వేయాలి బాగుండవమ్మా, ఎందుకు వేయాలి అని అడుగుతున్నా. అంటే ప్రజలకి ఇందాకే ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ చెప్పారు, బాగుండవమ్మ ఇంటికి పొద్దున్న వెళ్తే రాత్రి కూడా కలిసేవాళ్ళు కాదు సార్, మమ్మల్ని అక్కడనే బయట కూర్చోబెట్టి నిద్రపోతున్నారండి, రెస్ట్లో ఉన్నారు అని చెప్తారు. ఏ రోజు కలవరండి, మీరు ఇంటింటికి వచ్చి మీరు మమ్మల్ని పలకరించడం చాలా సంతోషంగా ఉందండి అని చెప్పని. ఇది మహిళల వాక్. ఇది ఎందుకంటే బోండోమ్ అనే వ్యక్తి సామాన్య ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో ఉండడు. కేవలం అతనికి ఎవరైతే స్థలాలు కబ్జా చేస్తారో అటువంటి వాళ్ళతో ఏదైతే డబ్బులు వస్తాయో ఆ పనులు చేయడం తప్ప పేద ప్రజలకి మంచి చేశాడని చెప్పి ఒకటి చెప్పని చెప్పు. నేను చెప్పగలుగుతాను, నా పశ్చిమ నియోజకవర్గ 15 నెలల్లో నేను మంచి కార్యక్రమాలు చేశానని చెప్పని. బోండో మా చరిత్రలో నేను ప్రజలకి మంచి చేశాను ఒకటి చెప్పని చెప్పండి, సొంతంగా ఒకటి చెప్పండి. అతని చరిత్రలో కబ్జాలు చేయడం, రౌడీజం చేయడం, గోండాయిజం చేయడం, దౌర్జన్యాలు చేయడం, ప్రజల్ని బెదిరించడం, ప్రజల్ని భయపెట్టడం. నేను ఒక్కటి చెప్తున్నా, నీ ఆటలైతే ఇప్పుడు సాగం. అసలుకి ఎట్టి పరిస్థితుల్లో బోండోమా అనే వ్యక్తిని ఎవరైనా అక్కడైనా రౌడీజం చేసినట్టు తెలిసినా, గోండాయిజం చేసినట్టు తెలిసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. నేను ప్రతిరోజు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటా. నువ్వు ఎవరికి ఇబ్బంది పెట్టినా కానీ సెకండ్లో అక్కడ ఉండి వాళ్ళకి తోడుగా ఉంటా నేను, అంతే తప్ప నీకు ఓటు అడగడానికి ఓపిక లేదు, అదేవిధంగా ఓటు అడగడం కూడా రావు. అందుకే నీకు ఓటు కూడా వేరు ఎవరు కూడా. బోండోమా రాసి పెట్టుకో, మైసూర్ బోండా రాసి పెట్టుకో, నీకు ఓటు అనేది పడదు. నీ సైకిల్ పంచర్ అయిపోయింది, అదేవిధంగా నువ్వు పట్టుకున్న గ్లాస్ పగిలిపోయింది, కమలం వాడిపోయింది, ఇవి దేనికి పనికిరావు. ఇవన్నీ కూడా దాదాపు 3 జెండాలు బరువు వేసుకొని తిరుగుతున్నాడు పాపం. కష్టంగా ఇన్ని పార్టీలు కలిసిపోయినాయి కదా గెలిచేస్తా అని చెప్పని. 25,000కి ఒక్క ఓటు మెజార్టీ లేకుండా తక్కువ లేకుండా గెలుస్తా నేను. 25,000 మెజార్టీ పైనే గెలుస్తా తప్ప తక్కువగా గెలవను నేను. సచివాలయం చుట్టూ తిరుగుతూ చాలామంది వృద్ధులు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. దాని మీద ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు గతంలో నన్ను పేర్నాని గారు కూడా చెప్పారు, చూసినా చూడలేదు. ఒక స్పైడర్ సినిమాలో ఎవరైనా చనిపోతేనే ఎవరిని ఏడుస్తుంటే వాడు సంతోషపడుతుంటాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పేదవారు బాధపడాలని, పేదవారు ఎప్పుడు ఆక్రోశించాలని ప్రయత్నించే వ్యక్తి. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదు. ఇందాక పాప అవ్వాతాతలు
దివ్యాంగులు నాకు బిల్డింగ్ నుంచి కనపడుతున్నారు మాట్లాడుతుంటే. ఏంటయ్యా మాకు ఈ కర్మ ఏంటయ్యా, చంద్రబాబు ఎందుకు మా మీద కచ్చి కట్టాడు, అటువంటి వ్యక్తికి మేము పొరపాటు కూడా మేము అతనికి ఓటేయము అని చెప్పని వృద్ధులు శాపనార్థాలు పెడుతున్నారు, దివ్యాంగులు శాపనార్థాలు పెడుతున్నారు. ఒక పక్కేమో వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తా అంటాడు, ఒక పక్కేమో వాలంటీర్ల మీద విషం కక్కుతుంటాడు, ఒక పక్కేమో వాలంటీర్ల మీద ప్రేమ చూపెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఒక పక్కేమో వాలంటీర్ని అన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి మంచి చేయాలి, మేలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఈరోజు ఇన్ని పథకాలు అందరికీ అందుతున్నాయంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు అందించే విధంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటిదాకా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తే ఎందుకు నువ్వు కోర్టులో వేసావు, ఎందుకు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశావు, పేద ప్రజల్ని ఎండలో ఎందుకు ఇంత వాళ్ళ ప్రాణాలు పొట్టం పెట్టుకుంటావు చంద్రబాబు, నీకు వాళ్ళ ఉసురు తగిలి కొట్టుకుపోతావు. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మేధావులు అని చెప్పుకునే హైదరాబాద్లో కూర్చుకునే అంటే వాళ్ళకి అసలు ఆ పదం చెప్పడానికి లేదు, వాళ్ళకి మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలకి మీరరే బాబు మీకు 60 ఏళ్ళు దాటిపోయిన అందరికీ కూడా ఏ సూర్యంలో కూర్చొని కంప్లైంట్ పెడతారు. ఒకసారి వచ్చి మా వాంబే కాలనీకి రా, ఎరే నిమ్మగడ్డ రమేష్, ఒకసారి వచ్చి వాంబే కాలనీకి రా. ఒక అపార్ట్మెంట్లో పాప దివ్యాంగులు చూడు, వాళ్ళ వేదన చూడు. చంద్రబాబు చెప్పాడు కదా, చంద్రబాబు డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పని ఎందుకురా మీరు ఇంతమందిని బాధ పెడుతున్నారు? మీరు నిజంగా మీకు అసలు మానవత్వం లేదా? మీకు రాజకీయాలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. రాజకీయాలు ఎందుకు మీకు? ఎందుకు చంద్రబాబు మీ ప్రేమ మీకు? చంద్రబాబు ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఇది నా పథకం అని చెప్పుకునే అసమర్థుడు చంద్రబాబు నాయుడు. అటువంటి దద్దమ్మలకి మీరు మా ఒత్తాసు పలికి పేద ప్రజలకి ఉసురు పోసుకుంటారా? నిజంగా చెప్తున్నా, పెన్షన్ల మీద మాత్రం చాలా ఆవేదనగా ఉంది మా అందరికీ కూడా. బాధేస్తుంది. ఇవాళ 4వ తారీఖు వాళ్ళు వెళ్ళి ఎండలో నుంచొని వాళ్ళ ప్రాణాలు కోల్పోతుంటే ఇంకా దాని మీద ముసలిగా నీరు కాలుస్తున్నాడు ముసలోడు చంద్రబాబు నాయుడు. నీకు ఇదే ఆఖరి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా కట్టకట్టి రాష్ట్రం నుంచి బయటికి పంపిస్తాం గ్యారంటీగా. ఎందుకంటే అంతమంది ఆవేదన పొందుతున్నారు పెన్షన్ల కోసం అని చెప్పని.